మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చాలామంది భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. వేటికి భయపడుతూ బ్రతుకుతున్నారంటే కష్టాలకు, బాధలకు, కన్నీళ్లకు, అవమానాలకు భయపడుతూ ఉన్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చింది ఏంటో తెలుసా? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని సెలవిచ్చాడు. భయపడొద్దు అన్నప్పుడు మనం భయపడటం దేవుని మాటకు విలువ ఇచ్చినట్ట ఇవ్వనట్ట ఒకసారి ఆలోచించి. నీకు భయంకరమైన అప్పున్నా, భరించలేని రోగమైనా, ఉండలేని నెమ్మదిగా బ్రతకలేని జీవితమైనా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే దేవుడు భయపడొద్దు అన్నాడు. నీకు విజయాన్ని ఇస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, సమస్యల నుంచి నిన్ను బయటేస్తాడు ఆయన. నువ్వు భయపడొద్దు. ఆయన ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంటుంది. నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, కాదు, ఆయన నిన్ను చూస్తున్నాడు. కాబట్టి భయపడకుండా, బెదరకుండా, కృంగిపోకుండా, విసిగిపోకుండా నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే ఉంటావో ఆశీర్వాదాలు తెచ్చుకుంటావు. నిజమే, కన్నీరున్నమాట వాస్తవం, భరించలేని దుఃఖం ఉన్నమాట వాస్తవం. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి ఏం సాధించగలుగుతావు? ఇంకా లోకములో కలిసిపోవటం తప్ప. కాబట్టి ఈ మాటలు వింటుండగా భయపడద్దు, ధైర్యంగా ఉండు. రేపటి దినము నీదే. రాబోయే దినాల్లో దేవుడిని గొప్పగా దీవించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని భయపడుతున్న బిడ్డలను ధైర్యపరిచి దీవించి ఆస్వాదించుకొని యేసయ్య నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.